మార్నింగ్ గైస్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి హెచ్ స్పైస్. సో టాపిక్లోకి వెళ్ళే ముందు ఫస్ట్ టుడే అసలు మన ఎజెండా ఏంటో చూద్దాం. మన ఎజెండా వచ్చేసి ఇది సెషన్ 1 అనమాట. సో ఇందులో మన ఎజెండా వచ్చేసి అసలు హెచ్ స్పైస్ అంటే ఏంటి, సో అసలు అది ఎలా వర్క్ అవుతుంది, అందులో మనం ఏదన్నా డిజైన్ చేయాలన్నా రాయాలన్నా దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, సో అలాగే ఏదైనా స్టోర్ చేయాలంటే ఎలా స్టోర్ చేయాలి, ఒకవేళ దాన్ని రన్ ఆర్ ఎగ్జిక్యూట్ చేయాలంటే ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, వాటికి ఏదైనా కమాండ్స్ ఉన్నాయా, సో అలాగే అందులో మనం రాసే వర్డ్స్కి ఏదన్నా ప్రీ డిఫైన్డ్ ఐడెంటిఫైర్స్ ఉన్నాయా, సో ఇలాంటివన్నీ మనం ఈ సెషన్లో అబ్జర్వ్ చేద్దాం. క్లియర్ గైస్? సో నెక్స్ట్ వన్. సో ఇవాళ హెచ్ స్పైస్ ఫుల్ బేసిక్స్ అన్నమాట. సో అసలు ఫస్ట్ హెచ్ స్పైస్ అంటే ఏంటో చూద్దాం. ఓకే, సి సినాప్సిస్ హెచ్ స్పైస్. హెచ్ స్పైస్ అనేది ఏంటి అంటే ఇది ఒక సిమ్యులేటర్ అన్నమాట. సో ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే ఇది సిమ్యులేషన్ కోసం యూజ్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే ఒక ఎలక్ట్రానిక్ సర్క్యూట్ తీసుకుందాం. ఎలక్ట్రానిక్ సర్క్యూట్ అంటే ఏదో ఒకటి సరే, ఫర్ ఎగ్జాంపుల్ వోల్టేజ్ డివైడర్ సర్క్యూట్ తీసుకుందాం. సో నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే దాని గురించి ఇందులో ఎక్కువ మనం మాట్లాడతాం. సో అందుకని ఒక వోల్టేజ్ డివైడర్ సర్క్యూట్ తీసుకుందాం. సో అది ఒక క్లోజ్డ్ లూప్. అందులో ఒక వోల్టేజ్ సోర్స్ ఉంది, ఒక 3 సిరీస్లో రెసిస్టర్స్ ఉన్నాయి. సో అదొక క్లోజ్డ్ లూప్. అలా ఉన్నదాన్ని మనం ఒక ఎలక్ట్రానిక్ సర్క్యూట్ అంటాం. ఎందుకంటే అందులో ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ ఉన్నాయి, ప్యాసివ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, వోల్టేజ్ సోర్స్ ఉంది. సో అవనే కాదు, ఒక డయోడ్ ఉన్నా, ఒక కరెంట్ సోర్స్ ఉన్నా, వోల్టేజ్ సోర్స్ ఉన్నా, రెసిస్టర్ ఉన్నా, కెపాసిటర్ ఉన్నా, ఇండక్టర్ ఉన్నా, డయోడ్ ఉన్నా, మాస్ఫెట్ ఉన్నా, ఇవన్నీ ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ కిందకి వస్తాయి కాబట్టి సో ఇలా ఒక ఎలక్ట్రానిక్ సర్క్యూట్ ని ఏదన్నా ఒక ఆ, అంటే ఒక అనాలిసిస్ అన్నమాట. ఒక అనాలిసిస్ లో రన్ చేయడాన్ని సిమ్యులేషన్ అంటాం. ఆ సిమ్యులేషన్ చేసే సిమ్యులేటరే హెచ్స్పైస్. ఆ అనాలిసిస్ ఏంటి అంటే స్టడీ స్టేట్ అనాలిసిస్, ట్రాన్సిట్ అనాలిసిస్, ఫ్రీక్వెన్సీ డొమైన్ అనాలిసిస్. సో వీటి గురించి మనం ఇన్ డెప్త్ గా మళ్ళీ మాట్లాడదాం. ఓకే గైస్? సో ఈ సైజ్ ఆ సర్క్యూట్ సైజ్ అనేది ఆ, అదే మన హెచ్పై సిమ్యులేట్ చేసే సర్క్యూట్ సైజ్ అనేది లిమిటెడ్ బై మెమరీ అన్నమాట. మన డివైస్ మెమరీ బట్టి అది ప్రాపగేట్ చేసుకుంటుంది. క్లియర్? నెక్స్ట్ అసలు స్పైస్ అంటే ఏంటి? స్పైస్ అనేది సిమ్యులేషన్ ప్రోగ్రామ్ విత్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ ఎంఫసిస్ అన్నమాట. స్పైస్ అంటే క్లియర్ గా స్పైస్ మొత్తం 2 టైప్స్ ఉంటుంది. సినాప్సిస్ ఎస్పైస్ అనేది టూ వెరైటీస్, నాట్ టైప్స్, 2 వెరైటీస్. అందులో ఒకటి హెచ్ స్పైస్, ఒకటి హెచ్ స్పైస్ ఆర్ఎఫ్ ఒకటి. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ హెచ్ స్పైస్ ఏం చేస్తుంది? అదొక సిమ్యులేట్ చేస్తుంది, అనలైజ్ చేస్తుంది, ఆప్టిమైజ్ చేస్తుంది సర్క్యూట్స్ ని. ఎక్కడి నుంచి? డీసీ నుంచి మైక్రోవేవ్ ఫ్రీక్వెన్సీస్ వరకు, గ్రేటర్ దాన్ 100 GHz. సో అది హెచ్ స్పైస్ చేసే వర్క్. హెచ్ స్పైస్ ఆర్ఎఫ్ అనేది న్యూవర్ వెర్షన్ అనమాట. సో ఇందులో ఏంటంటే రేడియో ఫ్రీక్వెన్సీస్ సిమ్యులేట్ చేయడం కోసం డిజైన్ చేసిందే హెచ్ స్పైస్ ఆర్ఎఫ్. ఓకే గైస్? సో నెక్స్ట్ వెళ్దాం. హెచ్ స్పైస్ వేటికి వర్క్ అవుతుంది అది ఇక్కడ చూద్దాం. చూడండి, ట్రాన్స్మిషన్ లైన్స్, వాటి మీద హెచ్ స్పైస్, అంటే వాటి కోసం కనుక్కోవడానికి హెచ్ స్పైస్ యూజ్ చేయొచ్చు. సిగ్నల్ ఇంటిగ్రిటీ అంటే ఏంటి ఫ్రెండ్స్? సిగ్నల్ ఇంటిగ్రిటీ అంటే ఏంటంటే సిగ్నల్ ని లాంగ్ డిస్టెన్స్ పాస్ చేసినప్పుడు ఆ సిగ్నల్ అనేది డిస్టార్షన్ రాకుండా ఉండడానికి ఆ సిగ్నల్ అనేది ప్రాపర్, మీరు ఏదైతే ఇన్పుట్ ఇక్కడ నుంచి పంపించారో అదే ఇన్పుట్ అక్కడికి వెళ్ళి వితౌట్ ఎనీ నాయిస్ యాడింగ్ కానీ ఆ సిగ్నల్ డిగ్రేడ్ అవ్వడం కానీ జరగకుండా సిగ్నల్ ఇంటిగ్రిటీ అంటాం దాన్ని, అలా ట్రాన్స్మిట్ చేయడానికి. సో వాటిని చెక్ చేయడానికి కూడా ఎస్పైస్ యూజ్ అవుతుంది. నెక్స్ట్ మాంటే కార్లో వర్స్ట్ కేస్ అనాలిసిస్. నెక్స్ట్ సర్క్యూట్ సెల్ ఆప్టిమైజేషన్, సెల్ క్యారెక్టరైజేషన్, ఇంక్రిమెంటల్ ఆప్టిమైజేషన్, ఏసీ డీసీ అండ్ ట్రాన్సియెంట్ అనాలిసిస్. సో వీటి గురించి నేను ఇక్కడ మీకు చెప్తాను, ఇక్కడ చూడండి. సో ఇది హెచ్ స్పైస్ కి వేటిని హెచ్ స్పైస్ లో యూజ్ చేసి. సో హెచ్ స్పైస్ అనేది సిమ్యులేటర్ అని చెప్పాను కదా. సో అది ఏమేమి సిమ్యులేట్ చేస్తుంది అంటే ఇక్కడ చూడండి, సింగిల్ పాయింట్ అనాలిసిస్, ఆప్టిమైజేషన్, స్వీప్, స్టాటిక్ వర్స్ట్ కేస్, టైమింగ్ వైలేషన్స్, ఇనిషియల్ కండిషన్స్, సర్క్యూట్స్, అనాలిసిస్, రిజల్ట్స్, లైబ్రరీ, స్టిమ్యులేషన్. అనాలిసిస్ వచ్చేటప్పటికి మొత్తం 3 టైప్స్: ట్రాన్సియెంట్ అనాలిసిస్, డీసీ అనాలిసిస్, ఏసీ అనాలిసిస్. ఈ డీసీనే స్టడీ స్టేట్ అనాలిసిస్ అని కూడా అంటాం. ఓకే? సో నెక్స్ట్ వచ్చేసి హెచ్స్పైస్ టోపాలజీ రూల్స్ అంటే ఏదైనా ఇప్పుడు మనం ఇది సిమ్యులేటర్ అని చెప్తున్నాను కదా, అలాగైతే మనం సి ప్రోగ్రామ్ కానీ పైథాన్ కానీ తీసుకోం. అవేంటి? ఇంటర్ప్రిటర్స్, కంపైలర్స్. అందులో కూడా ఒక ప్రీ డిఫైన్డ్ లాజిక్ ఉంటుంది. సో మనం ఇలా రాస్తేనే టూల్కి అర్థమవుతుంది. సో అలా టూల్కి అర్థమయ్యే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇందులో మనం టోపాలజీ రూల్స్ అంటాం. అంటే మనం టూల్కి అర్థమయ్యేలా చెప్పే నెట్ లిస్ట్ ఉంది కదా, అంటే ఐ మీన్ ఒక సర్క్యూట్ ఉంది కదా, ఎలక్ట్రానిక్ సర్క్యూట్. ఆ సర్క్యూట్ అనేది ఎలా ఉంటే ఎస్పేస్ అర్థం చేసుకుంటుంది అనేది టోపాలజీ రూల్స్ అన్నమాట. ఇందులో ఇక్కడ చూడండి, డయాగ్రామ్ చూపిస్తాను హియర్.
ఏదైనా నోడ్, డీసీ నోడ్ కానీ కెపాసిటర్ కానీ ఏదైనా ఒక నోడ్ గ్రౌండ్ కనెక్ట్ అయి ఉండాలి. క్లియర్? సో నెక్స్ట్ ఇలా ఒక సెకండ్ వన్ ఏంటి, నో డాంగ్లింగ్ నోట్స్. థర్డ్ వన్ నో వోల్టేజ్ లూప్స్. డాంగ్లింగ్ నోట్స్ అంటే ఇది ఒక క్లోజ్డ్ సర్క్యూట్ కదా, ఈ రెసిస్టర్ అనేది అవుట్ సైడ్ ఆఫ్ ద క్లోజ్డ్ సర్క్యూట్ ఉంది. సో దీన్ని మనం డాంగ్లింగ్ నోడ్ అంటాం. ఇలా ఉండకూడదు. ఇలా ఉంటే మనం ఎస్పేస్ ఎగ్జిక్యూట్ చేయలేం. నెక్స్ట్ వోల్టేజ్ సోర్సెస్ అనేవి parallel లో కూడా ఉండకూడదు. ఇలా ఉన్నా మనం ఎగ్జిక్యూట్ చేయలేం. క్లియర్? నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేటప్పటికి ఒక వోల్టేజ్ సోర్స్ ఒక ఇండక్టర్ ఎప్పుడు parallel లో ఉండకూడదు. ఇలా ఉన్నా మనం ఎస్పేస్ ఈ సర్క్యూట్కి ఎగ్జిక్యూట్ చేయలేం ఇలా ఉంటే. నెక్స్ట్ సిరీస్లో కరెంట్ సోర్సెస్ ఉండకూడదు. అండ్ అలాగే కరెంట్ సోర్స్ కెపాసిటర్ ప్యారలల్లో ఉండకూడదు. సో ఇవి ఈ 6 టైప్స్ వైలేట్ అయితే మాత్రం మనం ఎస్పైస్ ఈ సర్క్యూట్స్కి ఎగ్జిక్యూట్ చేయలేం ఇలా ఉంటే. ఇలా ఉన్న సర్క్యూట్ దేనికి మనం ఎస్పైస్ ఎగ్జిక్యూట్ చేయలేం. ఓకే. సో నెక్స్ట్ వన్, ఇవి నెట్లిస్ట్ ఫైల్ కమాండ్స్ అన్నమాట. అంటే నెట్లిస్ట్ అంటే ఇప్పుడు మనకి ఇది ఒక డయాగ్రామ్ ఉంది అనుకోండి, నెంబర్ వన్. సో ఇందులో ఒక వోల్టేజ్ సోర్స్ ఉంది, ఒక కెపాసిటర్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రెసిస్టర్ ఉంది అనుకున్నాం. దాన్ని మనం రాయాలి కదా, టూల్కి అర్థమయ్యేలా రాయాలి. సో అలా రాసే కమాండ్సే ఈ నెట్లిస్ట్ ఫైల్ కమాండ్స్ అన్నమాట. క్లియర్? సో అవేంటి అంటే సెటప్ అన్నమాట. ఇది డాట్ ఆప్షన్, ఐసి, డాట్ నోడ్ సెట్, ఇది పారామీటర్స్ కోసం. ఇది గ్లోబల్. గ్లోబల్ ఏంటంటే మనం డిఫైన్ చేసిన నోడ్ని మొత్తం నెట్ లిస్ట్ మొత్తంలో గ్లోబల్గా డిఫైన్ చేస్తుంది, అంటే సెట్ చేస్తున్నాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నోడ్ ఏ అనేది ఉంది, ఆ నోడ్ మొత్తం నెట్ లిస్ట్ అన్నిటికీ గ్లోబల్గా డిఫైన్ చేయాలి. సో డాట్ గ్లోబల్ స్టేట్మెంట్ వాడతాం. ఇవి స్టేట్మెంట్స్ అన్నమాట. ఇవేమో అనాలిసిస్, ఇదేమో ఎండ్ స్టేట్మెంట్, ఇది టైటిల్ స్టేట్మెంట్. అండ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటి అంటే మనం నెట్ లిస్ట్ రాసేటప్పుడు అందులో ఫస్ట్ లైన్ ఈజ్ కామెంట్ లైన్ అనమాట. అది మనం ఇచ్చినా ఇవ్వకపోయినా టూల్ ఆటోమేటిక్గా కామెంట్ లైన్ కింద తీసుకుంటుంది. సో అది మనం నెట్ లిస్ట్ రాసినప్పుడు చెక్ చేసుకోవాలి, ఫస్ట్ లైన్ కామెంట్ ఇచ్చామా లేదా డైరెక్ట్గా రాసేసామా అని. క్లియర్? సో నెక్స్ట్, ఇది ఫైల్ ఎక్స్టెన్షన్స్ అన్నమాట. సో వీటి వల్ల యూజ్ ఏంటి అంటే మనం ఒక ఫైల్ క్రియేట్ చేసాం, క్రియేట్ చేసిన ఫైల్ ఐ మీన్ ఒక నెట్ లిస్ట్ రాసాం, ఇన్పుట్ నెట్ లిస్ట్. సో అది డాట్ ఎస్పీ అనే నేమ్తో సేవ్ అయ్యింది. సో అవుట్పుట్ అనేది డాట్ లిస్ట్తో సేవ్ అవుతుంది. సో దీనివల్ల బెనిఫిట్ ఏంటి అంటే ఇప్పుడు మనం ఓపెన్ చేసాం, ఓపెన్ చేయగానే అక్కడ డాట్ టీఆర్ ఫైల్ ఉంది. సమ్ ఎగ్జాంపుల్ అవుట్పుట్ డాట్ టీఆర్. అందులో ఏ అనాలిసిస్ ఉందో మనకు ఎలా తెలుస్తుంది, అది ఓపెన్ చేస్తే తప్ప తెలియదు. కానీ ఎక్స్టెన్షన్స్ బట్టి డాట్ టీఆర్ అంటే ట్రాన్సిట్ అనాలిసిస్ అన్నమాట. అదే డాట్ ఎంటీ ఉంటే సేమ్ ట్రాన్సిట్ అనాలిసిస్లోనే డాట్ మెజర్ స్టేట్మెంట్ యూస్ చేసి ఉంటాం. డాట్ మెజర్ అంటే నీకు పర్టికులర్ పాయింట్ దగ్గర కానీ పర్టికులర్ వేవ్ గ్రాఫ్లో కానీ మెజర్ చేస్తున్నాం అనమాట. సో అలా ఈ ఎక్స్టెన్షన్స్ యూస్ చేసి నువ్వు ఫైల్ ఓపెన్ చేయకుండానే నువ్వు చెప్పొచ్చు, ఓకే అది ఏ అనాలిసిస్ జరిగింది, అందులో మనం ఏం యూజ్ చేసాం, ఒక ఐడియా కోసం. ఓకే. ఇవి ఐడెంటిఫైయర్స్ అనమాట. ఐడెంటిఫైయర్స్ అంటే ఇప్పుడు మీకు ఇందాక డయాగ్రామ్ చూపించాను కదా, అందులో వోల్టేజ్ సోర్స్ ఉంది. వోల్టేజ్ సోర్స్ మనం నెట్ లిస్ట్ ఐ మీన్ టూల్కి అర్థమయ్యే ఎలా చెప్తాం, వి అనేది దాని ఐడెంటిఫైయర్ అనమాట. సో వి అని రాస్తే ఇక్కడ చూడండి, వి ఏ నోడ్ నుంచి ఏ నోడ్ వరకు. ఫర్ ఎగ్జాంపుల్ వి1 ఏ వి5 అంటే ఏబి అనే టూ నోడ్స్ మధ్యలో వి1 అనే వోల్టేజ్ సోర్స్ ఉంది విత్ 5 వోల్ట్స్ అనమాట. అలా. సో దానికి అది టూల్కి అర్థం కావడం కోసం ఐడెంటిఫైర్స్ అనమాట. వోల్టేజ్ సోర్స్కి వి, రెసిస్టర్కి ఆర్, మాస్ఫెట్కి ఎం, ఇండక్టర్కి ఎల్, జేఫెట్కి జే, అలా డయోడ్కి డి, సబ్ సర్క్యూట్కి ఎక్స్. సో ఇవి టూల్కి అర్థం కావడం కోసం మనం రాసే ఐడెంటిఫైర్స్ అంటాం అన్నమాట. క్లియర్? నెక్స్ట్, ఓకే ఇప్పుడు మనం నెట్ లిస్ట్ రాసేసాం, సేవ్ కూడా చేసేసాం. దాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి? సో దెర్ ఇస్ నో ఐడియా కదా. సో దాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో మనకు తెలియదు. సో అలా ఒక నెట్ లిస్ట్ రాసి సేవ్ చేసిన తర్వాత డాట్ ఎస్పీ అనే ఫైల్తో సేవ్ అవుతుంది. అలా సేవ్ అయిన దాన్ని మీరు రన్ చేయాలి. రన్ చేయడానికి ఈ కమాండ్ అనమాట, ఎస్పైస్ -i ఇన్పుట్ ఫైల్ -o అవుట్పుట్ ఫైల్ -n నెంబర్. ఈ -n అనేది ఏంటంటే మీరు ఒక నెట్ లిస్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జిక్యూట్ చేస్తున్నారు అనుకోండి దాన్ని మాడిఫై చేసి. సో మీరు ఫస్ట్ టైం చేసినప్పుడు ఒక అవుట్పుట్ జనరేట్ అవుతుంది, సెకండ్ టైం చేసినప్పుడు వేరే అవుట్పుట్ జనరేట్ అవుతుంది. ఇలా మీకు కంపారిజన్ తెలియడం కోసం -n అని ఇచ్చుకుంటే ఓకే మీరు థర్డ్ టైం దాన్ని మాడిఫై చేసినప్పుడు మీకు క్రియేట్ అయ్యే అవుట్పుట్ ఫైల్ ఏ నెంబర్తో క్రియేట్ అవ్వాలి, 3తో క్రియేట్ అవ్వాలి. సో అలా మీ అండర్స్టాండింగ్ కోసం దాన్ని -n యూస్ చేసుకోవచ్చు. ఇది ఇన్వోకింగ్ ఆఫ్ ఎక్స్ప్రెస్ కమాండ్స్ అనమాట. క్లియర్ గైస్? దట్స్ ద ఎండ్ ఆఫ్ ద సెషన్ 1. సో మనం నెక్స్ట్ సెషన్లో ఏం చూద్దామంటే నెట్ లిస్ట్ ఎలా రాయాలి, దాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేసి సేవ్ చేయాలి, అలా చేసినప్పుడు ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఏ ఏ ఫైల్స్ క్రియేట్ అవుతాయి, నెక్స్ట్ ఆపరేటింగ్ పాయింట్ అనాలిసిస్ అంటే ఏంటి, దానివల్ల యూజ్ ఏంటి అనేది మనం నెక్స్ట్ సెషన్లో చూద్దాం. ఓకే. ఇక్కడతో ఈ సెషన్ ఎండ్ గైస్, సెషన్ ఎండ్. సో నెక్స్ట్ సెషన్ నుంచి మనం చూద్దాం. క్లియర్? థ్యాంక్ యూ వెరీ మచ్.